చెప్పాలనుకో, స్వార్థం అంటే ఏడ్చాం అన్నారనుకో, ఇంకా అర్థమైనట్టు చెప్పాలనుకో రాజకీయం. ఏంటండి అది ప్రతిదానికి అది ముడిపడిపోయింది. గుళ్ళు, గోపురాలు, ఆలయాలు, మందిరాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చేయాలట. అదే ఆలయాలకి, అదే మందిరాలకి, అదే గుళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే పీఠాధిపతులు, ధర్మాచార్యులు, మఠాధిపతులు ఆశ్రమాలు చూడాలట. ఒక పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు నడుస్తున్నదంతా అదే. ఈరోజు సమాజంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయన్నా, సమాజంలో అనేటువంటి మనిషికి మనిషి దూరం పెరుగుతుందన్నా, సమాజం అనేటువంటిది రోజు రోజుకి కూడా అధోగతి చెందుతుందన్నా, రోజు రోజుకి కూడా మనుషుల మధ్య విభేదాలు, పోట్లాట్లు పెరుగుతున్నాయని దానికి కారణం ఏంటి? రాజకీయాలు కాదంటారా? ఏ పార్టీ నాయకుడైనా కూడా కలిసి ఉండండి అని ఎవడో చెప్తాడా? మీరు బాగా గమనించండి. ప్రతి పార్టీకి కూడా కండువ ఉంటుంది కదా, ప్రతి పార్టీకి కూడా కండువ ఉంటుంది. ఆ కండువ అంటే ఆ పార్టీ గౌరవం, విలువ, మర్యాద అని అర్థం. అటువంటి కండువాలు కూడా నాయకులు ఏం చేస్తారు తెలుసా? షర్ట్లు వేసుకుంటారు కదా, షర్ట్లు. ప్రతి షర్ట్కి కాలర్ ఉండదా? కాలర్. ఆ కండువాన్ని తీసి ఈ కాలర్ని నా మీదకి జరిపి ఆ కండువాన్ని ఇలా మడత పెట్టి, ఈ కాలర్కి ఒకవేళ చెమట అంటుకుంటే ఆ షర్ట్ ఎక్కడ మార్చిపోద్దేమో అని చెప్పి, పోతుంది కండువా, తర్వాత మార్చేసుకోవచ్చు అని చెప్పి షర్ట్ కోసం పార్టీ గౌరవ మర్యాదలు కూడా చెమట ఎక్కించిన రకాల స్వార్థపూరిత నాయకులు అన్నమాట. అంతేనా కాదు? అటువంటి పరిస్థితుల్లో అటువంటి నాయకుల కోసం మనం బుద్ధిలో ఆడుకొని కళ్ళ తల్లి కూడా ఈరోజు చాలా మందికి రోషం రాలేదు. ఒక పక్క మాత్రం ఒక పాస్ట్ ఏమో మీరు భారతమాత అంటారే, మరి మీ భారతమాతకి ఎంతమంది పుట్టారు, మీరు ఎంతమంది పుట్టారని అడిగాడు ఒక పనికి మళ్ళీ. దాన్ని ఎవడు ఏం పేకలేకపోయాడు. అంత చేతగా దద్దం వల్ల ఈరోజు మనం అందరం ఉన్నాం. అదే మాత్రం ఒక కులాన్ని కానీ, ఆ కుల నాయకుడిని కానీ, ఒక పార్టీని కానీ, ఆ పార్టీ నాయకుడిని కానీ ఎవడైనా విమర్శిస్తే ఎక్కడ లేని రోషం కట్టలు తెచ్చేసుకుంటారు. ఇంకా అదే కుల నాయకుడి మీద కానీ, కుల నాయకుడి ఇంటి మీద కానీ, కుల నాయకుడి కార్యాలయం కానీ, ఒకవేళ రాజకీయ నాయకుడి మీద కానీ, రాజకీయ నాయకుడి ఇంటి మీద కానీ, రాజకీయ పార్టీ కార్యాలయం మీద కానీ జరిగితే ఇక బంధులు, రాస్తారోకోలు, నిరసనలు, నిరాహార దీక్షలు, ఇంకా ఆఖరికి ఏది చేయడానికైనా తెగించేస్తారు. మన దేశం అనేటువంటిది ప్రపంచ దేశాలన్నింటికీ కూడా దిక్సూచి, ప్రపంచ దేశాలన్నింటికీ కూడా మార్గం చూపిన దేశం ఈ భారతదేశం. అటువంటి దేశంలో మనం పుట్టాం కాబట్టి మనందరికి ఒకటే గుర్తుండాలి. అసలు కులము నీది ఏది అని అంటే మానవ కులం. నీది ఏది మతం అని అంటే చక్కగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక సంస్కారంగా చూపించినటువంటి ధర్మం హిందూ ధర్మం చెప్పుకోవాలి. ఆఖరికి నువ్వు ఏ జాతి అంటే ఆవిడదైతే ఆవిడ జాతి అని చెప్పుకోవాలి, మగవాడైతే మగ జాతి అని చెప్పుకోవాలి. తప్పితే ఈ మధ్య కొంతమంది వ్యక్తులు వాళ్ళు సమాజంలో నిలదొక్కుకోవడానికి స్వార్థపూరితమైన వ్యక్తులు తయారు చేసినటువంటి కులాలు, ఈ యొక్క రకాలైనటువంటి వర్గాలు మనం చెప్పుకుంటే ఇది ఖచ్చితంగా మన భవిష్యత్ తరాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మారాలి